UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చిట్టిబాబు గారు, సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు ప్రెసెంట్ మీడియాని ఒక రకంగా చెప్పాలి అంటే 2 రోజుల నుంచి ఈ న్యూస్ గురించి చాలా ఎక్సైట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జానీ మాస్టర్ ఒక మనిషి ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో మీకు తెలియంది కాదు. ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పర్సన్, పుట్టిందంతా కూడా ఇందులోనే. సో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే చిన్న విషయం కాదు. అయితే అదృష్టం ఉండాలి, లేకపోతే టాలెంట్ ఉండాలి. ఈయనకి 2 కలిసి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఇష్యూతో ఇంత దాకా తెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఏంటంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని హెరాస్ చేయడం అనేది ఎంతవరకు నిజమో, దీని వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది అన్నది బాగా వినబడుతున్న మాట. సో మీకు తెలియని రాజకీయం ఏముంది ఈ విషయంలో? అసలు ఏం జరుగుతుందన్నది మీరు చెప్పండి. నేను అసలు ముందు ఫస్ట్ రాజకీయ విషయం కోణం చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ఒక పాయింట్ 1, ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్, ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎన్ని లకోనాలు, ఎన్ని గ్యాప్స్, ఎన్ని స్ట్రైట్ లైన్ లేకుండా ఎన్ని వంకర టిక్కర్లు ఉన్నాయో చెప్తా. ఆ అమ్మాయి 2017లో నాకు ఆయన పరిచయం అయ్యారు. 2019లో ఆయన దగ్గర చేరాను. 2019 చేరినాక బాంబేకి షూటింగ్కి వెళ్ళాము. అక్కడ నన్ను షూటింగ్లో క్యారవాన్లోకి తీసుకెళ్ళి నన్ను ఇచ్చేశారు, అబ్యూస్ చేశాడు అని చెప్పింది. ఇప్పుడు షూటింగ్ స్పాట్ ఇంతవరకు ఈ పార్ట్, మళ్ళీ నెక్స్ట్ ఈ పార్ట్ వరకు చూస్తే 2019లో నేను అబ్యూస్ చేస్తే అక్కడ షూటింగ్ స్పాట్లో చేశారని చెప్తున్నా. 100 మంది ఉన్నారు షూటింగ్ స్పాట్లో, డాన్సర్స్, మాస్టర్స్ అందరూ ఉంటారు, బాయ్స్ కూడా 100 మంది ఉంటే నేను బండిలో రేప్ చేశాడు. ఒక అరుపు అరిపినా అందరికి వినపడుద్ది. లేదు బండిలోంచి కిందకి దిగినాకైనా చెప్పచ్చు, లేదు ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు. ఆ రోజు జానీ మాస్టర్కి భయపడ్డారు అనేది పచ్చబద్దు. ఎందుకంటే అప్పుడు జానీ మాస్టర్ 2019లో జానీ మాస్టర్ ఇంతటి సెలబ్రిటీ కాదు, మామూలు వన్నమాంగుది డాన్స్ మాస్టర్. ఇవాళ 2024 ఆయన సెలబ్రిటీ, నేషనల్ అవార్డు అయ్యాడు. సో 2019లో నువ్వు ఈజీగా చేయొచ్చు. ఆ రోజు ఏమీ చేయలే. ఎందుకు చేయలే? ఏ కారణం? ప్లస్ బస్సు నుంచి దిగేటప్పుడు, క్యారవాన్ నుంచి దిగేటప్పుడు ఒక రేప్ చేయబడే పిల్ల, డెఫినెట్గా రేప్ చేయబడే పిల్ల వచ్చే ఆకారం కానీ మొక్క కవళకి కానీ తేడా. శుభ్రంగా నవ్వుతూ దిగావు. నేను ఎవరికి కనపడకు, అది కూడా తనే చెప్పదు. నేను ఎవరికి ఈ తెలియకూడదని ఏమి జరగనట్టు వచ్చాను. ఇది ఎట్లా జరుగుద్ది? సరే, ఇవన్నీ అంగీకరిస్తా. ఓకే, నువ్వు చెప్పేది నిజమైన అనుకుందాం. ఈ లకోనాలు, నేను అడిగే లకోనాలకు ఆన్సర్లు లేకపోయినా అనుకుందాం. నిన్ను రేప్ చేసిన ఒకటితోటి నువ్వు 2024 దాకా ఎలా ప్రయాణం చేసావు? అతనితోటి ఎలా ప్రయాణం చేసావు? అతనితోటి పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు? నువ్వు హీరోయిన్గా, అతను హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఎట్లా వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఒక ఆడపిల్లని రేప్ చేసిన మొగాడు ఇంకా చూస్తుందా ఆ పిల్ల? వాడితోటి వెళ్ళి మళ్ళీ 6 ఏళ్ళు వాడితోటి గడిపేసి ఇవాడొచ్చి ఆ రోజు ఎప్పుడో రేప్ చేశాడు, నేను అప్పుడు మైనర్ లేని. ఇదంతా చూస్తూ ఉంటే, ఈ క్రానాలజీ మొత్తం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ దేనికి లింకులు పెట్టి ఇతన్ని ఇరికించాలి అని చేస్తున్నారు. ఇతన్ని ఇరికించి బదనాం చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నారు? జానీ మాస్టర్ మీద ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది? ఎవరిని ఏం చేసి? జానీ మాస్టరు, త్రివిక్రమ్, నెక్స్ట్ ఏం త్రివిక్రమ్ మీద. వీళ్ళెవరికి సన్నిహితులు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సన్నిహితులు. సో వీళ్ళ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న పాలిఫోరియన్ ఒక్కొక్కళ్ళని ఇలా బదనాము చేస్తూ ఆఖరికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి అంటించి, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈస్ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే 2వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బిడ్డను కూడా కన్నాడు. ఇవన్నీ అనైతికమైన పనులు వీళ్ళకి అలవాటే. పవన్ అండ్ గ్రూప్ ఇది బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్ బదనాం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? చంద్రబాబుకు ఉంది సార్. వాళ్ళిద్దరు కూటమే కదా సార్. అక్కడే ఉంది కూటమే కనుకే చంద్రబాబు యొక్క బాధ ఏంటంటే 2029కి అతనికి ఇప్పుడు ప్రజాపాలన, ప్రజలను పరిపాలించడము, ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చడం వీటి మీద లేదు. అది కూడా ఏదో డ్రామా చేస్తూ పోతూ ఉండడం. అతనికల్లా ఇప్పుడు ఈ 4 ఏళ్లలో తనకు 80 ఏళ్ళు వచ్చేస్తాయి. సరే, యాక్టివ్ రాజకీయాలు ఉండలేడు. ఈ 4 ఏళ్లలో తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి లోకేష్ని 2029 ముఖ్యమంత్రి, 2029 ముఖ్యమంత్రి, కూటమి తరపున అతనే ముఖ్యమంత్రి అని ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయాలంటే పవన్ అడ్డు వస్తాడు. ప్రజలు అంగీకరించడు, పవన్ అంగీకరించు. సో పవన్ బదనామం చేస్తే, పవన్ పరువును తీసేస్తే, పవన్ పరువును ప్రజల్లో చులకన చేసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా
పవన్ ముఖ్యమంత్రి ఏంటి అని ప్రజాభిప్రాయం కూడా వస్తుంది. ఈ Yeah. అమ్మాయిలతో అసహ్యంగా చేసుకున్నాడు వీడు ముఖ్యమంత్రి అని. సో ఆ బదనాం చేయాలి. ఈ బదనాం చేయటానికి పవన్ని ఎంతగా బదనాం, అందుకే పవన్ యొక్క మనుషుల్ని ఒక్కొక్కరిని లాగుతున్నారు. పవన్ మన యొక్క మనుషుల్ని లాగి ఈ లాగి తీసుకొస్తున్నారు. ఇది అవన్నీ డైరెక్ట్గా ఆ వేర్లన్నీ ఆఖరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఇది పవన్ అండ్ పవనిజం ఇది అని ఎస్టాబ్లిష్. అప్పుడు తన కొడుకు చంద్రబాబు తప్పులేదు ఇందులో. ఎందుకంటే చంద్రబాబు ఏ తండ్రి అయినా తన కొడుకుని ప్రమోట్ చేయాలని చూసుకుంటాడు. పాపం చంద్రబాబు తన కొడుకుని ప్రమోట్ చేయాలి. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇంత హైలైట్ చేస్తున్నారు? తప్పు లేదు అని చెప్పేసి. బాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ అనా? అలా కాదమ్మా, రాజకీయం ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు, అది వేరు. చంద్రబాబు ఎప్పుడో ఇప్పటికన్నా కాదు, ఎప్పుడో అసలు రామారావు గారు అల్లుడుతున్నాం, నవభారత్ బాబురావు బ్రహ్మగారు ఆ రోజుల్లో నుంచి పరిచయం. అది కాదు, పరిచయాలు వేరు, రాజకీయం వేరు. చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుంది. గిల్లుతాడు, జోలపాడతాడు, తనే గిల్లుతాడు, తనే జోలపాడతాడు, పెజాలతోటి పలకరిస్తాడు, కళ్ళతోటి వెక్కిరిస్తాడు. అతను రాజకీయం అది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొగుడుతున్నాడు. నేను పొగట్టం మొదలెట్టినప్పుడే నేను ఆ రోజు కూడా ఒక దీంట్లో పొగుడుతున్నాడు అంటే లాగుతాడు కిందకి. చంద్రబాబు మోడీని పొగిడాడు అంటే వెనకాల కాలు లాగాడు. అసెంబ్లీలో పొగిడాడు 2015లో, 2017లో కాలు లాగాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు మోడీని తిట్టాడు, మళ్ళీ కూడా కలిశాడు. అతను ఆ సందర్భాన్ని బట్టి ఏమైనా మాట్లాడుతుంది, నాలుగు ఏమైనా మాట్లాడుతుంది. చంద్రబాబు మోడీ టెర్రరిస్ట్ అంటుంది, మళ్ళీ మోడీ లాంటి నాయకుడు లేడు అంటుంది. రెండు అనగలిగిన సమర్థత అవుతుంది. సో అతను రాజకీయంలో ఉంటుంది. అతను రాజకీయంలో తనంతటి తానుగా లోకేష్ ఎదగలేడు. తనంతటి తానుగా లోకేష్ పవన్ కళ్యాణ్ దాటుకుని వెళ్ళలేడు. సో చంద్రబాబు తన శక్తియుక్తుల్ని, తన అనుభవాన్ని ఉపయోగించి ఈ మొక్క ఇలా ఉంది, ఈ లైన్, ఈ గీత ఇలా ఉంది, ఈ గీత ఇంతే ఉంది, పవన్ కళ్యాణ్ గీత ఎంత ఉంది. సో ఈ గీత అక్కడ దాకా వెళ్ళటానికి దీనికి అంత శక్తి సామర్థ్యం లేదు. అందుకని చంద్రబాబు ఈ గీతను నరుకుతూ ఉంటే ఆ గీత ఇది అవుద్ది, చిన్న గీత అయిపోద్ది. అది అతని స్ట్రాటజీ, రాజకీయ చరిత్ర, రాజకీయ గరుడు. అందుకని ఇది జరగబట్టి ఇది కూడా ఎందుకు జరుగుతుంది మిగతా కూడా చెప్తా. ఇది జరుగుతుందని నేను చెప్పటం ఊరు నేను చెప్పట్లా, అన్యాయప్రదేశం చెప్పట్లా. అక్కడ పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహం చేస్తున్నారు? పోలీసులు ఎవరో వెనకాల ఉండే హస్తం, దృఢమైన హస్తం లేకపోతే 276 కేసు ఎందుకు పెడతారు? ఎప్పుడో 13లో జరిగిన దానికి లీగల్గా చెల్లదు. 2019లో రేప్ చేశాడు, అప్పుడు అమ్మాయి మైనరు, ఇప్పుడు ఆ మైనర్ కేసు ఇప్పుడు పెట్టమంటే ఆ అమ్మాయి ఇప్పుడు మేజరు. ఆ కేసు అప్పటి మాటను తీసుకుని ఇప్పుడు పెట్టడం అనేది ఆధారాలు లేకపోయినా ఒక ఆరోపణ తీసుకుని ఆ కేసు సెక్షన్ పెట్టడానికి లేదు, పెట్టేశారు. ఆ సెక్షన్ పెట్టడం వల్ల ఏంటి? 41A నోటీస్ ఇవ్వకల్లా ఏమి ఇవ్వకల్లా వేసుకెళ్ళి లోపల వేసేయచ్చు. తర్వాత 6 నెలలు కోర్టులో బెయిల్, ముందు 6 నెలలు బెయిల్ ఇవ్వరు. సో వేసేయచ్చు. ఆ పాయింట్ పెట్టారు. అందుకని 19లో రేపు జరిగింది, ఇప్పుడు కాదు. 19లో రేపు జరిగితే 6 ఏళ్ళు ఎందుకు ట్రావెల్ చేసావమ్మా? అతను సహజీవనం ఎందుకు చేసావు? అతను ఇవన్నీ క్వశ్చన్ మార్క్. ప్లస్ ఇంకోటి ఏం చేశారు? షూటింగ్ స్పాట్లో జరిగిందంటే ఇండస్ట్రీలో బాయ్కాట్ చేస్తారు. ఆ షూటింగ్ స్పాట్ ఆధారాలు లేవు. 100 మంది ఉన్నారు, ఎవరు చూడలేదా? ఎవరికి తెలియదా? క్యారవాన్లో జరిగింది. ఓకే, క్యారవాన్ అరిస్తేనే వినపడుతుంది. క్యారవాన్ ఏమీ సౌండ్ ప్రూఫ్లు ఏం కాదు కదా, అరిస్తే వినపడుతుంది బయటికి. లోపల మాట్లాడుతున్నాయి, బయటికి వినపడుతూ ఉంటాయి. నువ్వు అరిస్తే అంటే రేప్ చేస్తూ ఉంటే అని ఉన్నావా? అరవా? ఒక ఆడపిల్ల అరవదా? నేను ఒకటి చెప్తా, ఈ భూమి మీద సీతాదేవి పుట్టిన భూమి ఇది. తన్ని అవమానించిన రావణాసురుడు ముఖం వెంక కూడా చూడాల, చివరిదాకా కూడా తల ఎత్తి రావణాసురుడు చూడమంటే కూడా చూడాల. నేను ముఖం చూడలా. అది సీతాదేవి పుట్టిన భేవం. ద్రౌపది తను అవమానించినందుకు వాళ్ళ రక్తంతో నా శిరోజాలు తడిచే ముడి వేసేదాకా నేను, అది ఆ ద్రౌపది పుట్టిన. అలాంటి నెలలో నువ్వు రేప్ చేసిన వాడితో సంసారం చేస్తావా? రేప్ చేసిన వాడితో అంటే సార్ ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను నేను. చాలా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, నేను భయపడి ఇన్ని రోజులు బయటకు రాలేదు. పచ్చి అబద్ధం. భయపడ్డాను. సరే, ఆ రోజు భయపడ్డావు అమ్మా, 6 ఏళ్ళు భయపడ్డావా? 6 ఏళ్ళు భయపడిద్దాను ఆయనతో ఎలా ట్రావెల్ చేస్తున్నావు? నువ్వు భయపడితే నిజమైతే అతనితోటి నువ్వు సినిమా హీరోయిన్గా, అతని హీరోగా నువ్వు హీరోయిన్గా ఎలా ముహూర్త ఆ సినిమా ఒప్పుకున్నావు? అతనికి భయపడిద్దాని అయితే అతనితో పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు? ఆల్ దిస్ పెళ్లి దాకా వెళ్ళింది, ప్రూఫ్ ఏముంది? అమ్మాయి చెప్తుంది. ప్రూఫ్ ఏంటి? అమ్మాయి అంటే మతం మారితే పెళ్లి చేసుకుంటా. ఆ మాట పెళ్లిన మాట ఎందుకు వచ్చింది? నువ్వు మా ఆయనని పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని ఆవిడ వైఫ్ చెప్పింది అని చెప్పింది. ఆ పెళ్ళైన మాట రాబట్టే వైఫ్, లేకపోతే వైఫ్ ఎందుకు చెప్పింది? సో పెళ్లి దాకా నువ్వు ట్రావెల్ చేయటం మామూలు ట్రావెల్, అది సహజీవనం చేసి
ఇవన్నీ ఏదో ఒక అన్యాపదే ఏదో ఒకటి వేసేయటం, ఒక రాయి వేయటం అన్నట్టు కనపడుతుంది తప్పితే ఎక్కడా నిర్దిష్టమైన విధానం కనపడదు. ఆ లైన్ మొత్తం అమ్మాయి ఆరోపణ మొత్తం కూడా ఎక్కడ క్లీన్ స్ట్రైట్ లైన్ లేదు. ఎటు వెళ్ళి ఎక్కడో ఎవరో ఏదో యాడ్ చేస్తే ఎవరో ఏదో డ్రాఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నట్టు ఉంది తప్పితే నథింగ్. అందుకని నేను అంటుంది ఈ అమ్మాయి వెనకాల దీనికి రాజకీయ కుట్ర ఉంది. ఈ పోలీసులు ఇంత పకడ్బందీగా యాక్ట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ మీద ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఇంత ఫాస్ట్గా టప్ అని 276 కేసు 33 320 అన్నీ వేస్తారు. అని ఏ ఆధారాలు లేకుండా వేసి చేస్తున్నారు. పోలీసులు తిరుగుతున్నారు బ్రహ్మాండంగా. యూనిట్ వెళ్ళి గోవా దాకా వెళ్ళిపోయి ఇవాళ యాక్చువల్గా బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. వెళ్ళిపోయి అక్కడ అంత ఉత్సాహంగా ఇది పెద్ద నోటోరియస్ కేసులాగా పోలీసులు అంత ఉత్సాహంగా చూపిస్తారు. వెనకాల ఒక పవర్ ఉండబట్టి పోలీసులు ఇంత డ్రాఫ్ట్గా యాక్ట్ చేస్తున్నారు. అలా కాదు సార్, ఇప్పుడు మీరు అన్నదే కరెక్ట్ మొత్తం అంతా. కాకపోతే ఇంత జరుగుతున్నా కానీ ఈ 2 రోజుల నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎందుకు ఇస్తాడబ్బా? వీళ్ళు బురద చదువుతూ ఉంటే బురద నేను చేయలేదు బాబు నన్ను చూడ అని చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మన మీద ఫాల్స్ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చట్టం చెప్పుద్ది. చట్టంలో కోసం వెయిట్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా, సో కోర్టు తెలుస్తుంది అప్పుడు చెప్తారు. ఎందుకంటే ఈ కాకుల్లాగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆడపిల్ల అనగానే ఆ అమ్మాయి సతీ అరుంధతి, సతీ సావిత్రి, సతీ అనసూయ. మగవాడు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసుడు. ఈ ఆలోచన పోవాలమ్మా. ఆడ మగ తేడా లేదు. ఇవాళ సమాజంలో మగవాడు ఎంతగా ఆడపిల్లని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడో ఆడపిల్ల సైతం మగవాళ్ళని ట్రాప్ చేస్తుంది. అవి జరుగుతున్నాయి. ఒక అమ్మాయి నిన్నగా మనం చదివే ఉంటాం. ఒక అమ్మాయి తన మొగుడు ఈ అమ్మాయి చదువుకుంటుంది, చాలా పేద కూలి అతను. తన వైఫ్ చదువుకునే ఇంట్రెస్ట్ ఉందని తను రాత్రి పగలను కష్టపడి సంపాదించి ఈ అమ్మాయిని చదివించి దుబాయ్కి పంపిస్తే దుబాయ్ పంపిస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడ తనతో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంది. వీడు ఇంత కష్టపడి చేస్తున్నాడు, వీడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను జీవితంతో నాకు తను చదువుకుంటానందని అంత ఇష్టం ఉందని నేను చదువుకోలేదు, తను చదువుకుంటానంటే నువ్వు చదువుకో నేను కష్టపడతానని చెప్పి నేను చేస్తే ఇవాళ ఇలాగ నన్ను కాదని ఇలాగున్నాయి. ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళు, మగవాళ్ళందరూ తప్పోళ్ళు అనే కాన్సెప్ట్ నుంచి మారాలి మనం. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఇవాళ సమాజం వేరుగా ఉంది. ఇవాళ సమాజం ఆడవాళ్ళు సమవుజ్జీలుగా ఉన్నారు, అన్నిట్లోనూ సమవుజ్జి, వీటిలోనూ సమవుజ్జి. నువ్వు నన్ను ట్రాప్ చేస్తే నేను నిన్ను ట్రాప్ చేస్తాను అన్నట్టు ఉన్నారు సార్. కానీ మంది మేల్ డామినేషన్ సొసైటీయే కదా సార్. మేల్ డామినేషన్ చాలా తగ్గిపోయిందమ్మా. మేల్ డామినేషన్ ఇదివరకులాగా లేదు. మేల్ డామినేషన్ పేరుకి ఆనవాయితీగా మాట్లాడుతున్న మాట. మేల్ డామినేషన్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. మేము మేల్ డామినేషన్ ఇప్పుడు ఒకవేళ ఇలానే ఆ అమ్మాయి రేపు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మేము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలు పెడితే ఆ అమ్మాయి చెప్పే ఆన్సర్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తనతో అలా జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకున్నారు అంటే డెఫినెట్ గా తను ఒకటే చెప్తుంది, ఏంటి అంటే నేను భయపడ్డాను. మేల్ డామినేషన్ సొసైటీ బయటకు వస్తే నన్ను ఏం చేస్తారో అని బయటికి అతనితో నువ్వు అతను కంప్లైంట్ చేయొద్దు, అతనితో ట్రావెల్ చేయాలా? ట్రావెల్ చేయడం మరి నువ్వు ట్రావెల్ చేసి దూరంగా ఉండు, దూరం వెళ్ళిపో. నేను అందుకని కంప్లైంట్ చేయలేదు, దూరంగా ఉన్నాను కాదే. నువ్వు దూరంగా లేవు, అక్కడ కదా నా లకున అంటుంది. నువ్వు అతనితో ప్రయాణం చేసావు రేపు తర్వాత. రేపు ముందు 17 నుంచి 19 దాకా అనేది రేపు జరిగింది 19లో. మరి ఈ విషయం మీద ఎందుకు సార్ పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? అందుకని నేను పొలిటికల్ చంద్రబాబు వాస్తవాన్ని అన్నది. ఎందుకు పోలీసులు ఈ విషయం నువ్వు నేను కేసు పెట్టావు అనుకోమ్మా, పోలీసులు ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇది ఎంతవరకు నిజం ఏమిటి అని. ఇక్కడ ఏం చేయలేదు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఇమ్మీడియట్గా యాక్షన్ దిగిపోయారు. అది కదా సార్, మొన్న కూటమి ఏర్పడింది, ఇంతలోనే ఇంత సీన్ ఎందుకు నడిపిస్తారంటారు? ఎందుకంటే ఇప్పుడే మొదట ఇంకా గట్టిపడితే పవన్ కళ్యాణ్ ఇంకా గట్టిపడ్డాడు అనుకో, దొమ్మ బాగా గట్టిపడిపోతే అప్పుడు కోల్చలేడు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇప్పుడే పదవుల్లో రాజకీయాలకు అడుగు గెలిచాడు, కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా అతను అలా 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 గట్టిపడి 2024 ముఖ్యమంత్రి క్యాండిడేట్ అతనే గట్టిపడిపోయింది అనుకో, అప్పుడు చంద్రబాబు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అందుకని అతను పెరగకుండా, అతను గట్టిపడకుండా, అతను స్ట్రాంగ్ అవ్వకుండా ఇప్పుడే మొదలెట్టాలి. అతనికి మిగతా ఏ లేవు. ఇప్పుడు చంద్రబాబుకి ఏ ఉద్దేశాలు, ప్రజలకు హామీలు ఇచ్చాం, అవి చేసాము, అది డైలాగులు మొదలెట్టాడు, భయం వేస్తుంది అని. హామీలు ఇచ్చినప్పుడు భయం లేదా? హామీలు మాట్లాడినప్పుడు భయం లేదా? అప్పుడు ఒకలా అన్ని నరంలో నాలుగని ఇష్టం వచ్చినట్టు చెప్పేసావు. ఇవాళ భయం. అందుకని అవన్నీ పక్కన పెట్టేసి అతను వేరే డ్రామాలు ఆడుతున్నాడు, వాటి మీద వాళ్ళతో ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఇది బెటర్
తొందరగా చేయాలి అనేది దృఢ నిశ్చయం. తొందరగా పవన్ కళ్యాణ్ ఎంత తొందరగా బదనాం చేస్తే అతను పెరగకుండా, ఒకటి బదనాం ఒక యాంగిల్, పెరగకుండా అడ్డుకుంటాం. ఇప్పుడు అందుకని నువ్వు ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళినా ఏది ఎవరి మాట చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు. పవన్ కళ్యాణ్ యూసు పేసు ఏమీ లేదు, ఏమి మాట్లాడడానికి ఊనే పేపర్ స్టేట్మెంట్ మాట్లాడటం తప్పితే వాళ్ళతో మీటింగు, ఆఫీసర్స్తో మీటింగు ఈ తప్పితే ఏమీ అధికారంగా పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే అక్కడ అవుతుంది అనేది ఏమీ లేదు. స్టేట్మెంట్లు తప్పితే అంతా పెద్దబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు. మరి ఇప్పుడు సో ఈ ఇష్యూ జానీ మాస్టర్ ఇష్యూ ఇలా జరుగుతుంది, మధ్యలో త్రివిక్రమ్ గారు ఎందుకు వచ్చారు? అదే ఎప్పటి విషయమో కదా ఇది. అదే చెప్తా. అందుకని చంద్రబాబు వ్యూహం అనేది ఈ పవన్ కళ్యాణ్ మనుషులు వీళ్ళు. త్రివిక్రమ్ ప్రపంచానికి తెలుసు, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ దోస్తులు. అవును, ప్రపంచానికి తెలుసు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అంటే వెంటనే సస్పెండ్ చేశారు కదా ఈ విషయం. సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు. జనసేన నుంచి సస్పెండ్ కాదు, కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు అంతే. ఓ అవునా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ అనేది ప్రూవ్ అయితే, ప్రూవ్ అవ్వకుండా సస్పెండ్ చేయటం కరెక్ట్ కాదు. ప్రూవ్ అవ్వాలి, ఏమి ఇంకా తేలలేదు. ఓనే మనం మీడియా మోసేస్తుంది. అయ్యో పాపం అత్యాచారం, ఆ అమ్మాయి పోయాది. ఆ అమ్మాయి ఏమి ఆశించి డ్రామా చేస్తుంది, ఏమి ఆశించి ఏ కోణంలో అమ్మాయి ఎవరికి పావుగా ఉంది, ఎవరు అమ్మాయిని పావుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు 19లో చేసినప్పుడు నుంచి 24 దాకా నోరు పూసుకుని అదే వ్యక్తితోటి, రేప్ చేశాడని చెప్పబడుతున్న వ్యక్తితోటి ప్రయాణం చేశారు. నువ్వే అతనికి దూరంగా వెళ్ళిపోవాలి, అతనితో ట్రావెల్ చేస్తున్నావు, అతనితో పెళ్లికి సిద్ధమయ్యావు. కులం మతం మార్చుకోమన్నారు కనుక అక్కడ ఆగింది, పెళ్లికి సిద్ధమయ్యావు. అది సినిమా, నువ్వు హీరోయిన్గా అతను హీరోగా మీరు సినిమా ముహూర్తం చేశారు. ఇవన్నీ ఎలా చేస్తారమ్మా? ఒక రేప్ చేయడానికి అవమానించి నన్ను అబ్యూస్ చేసిన మొగాడితోటి ఏ ఆడపిల్లన ఈ భూమి మీద ఏ ఆడపిల్లన అలా ట్రావెల్ చేస్తా? సో ఇక్కడ అర్థమవుతుంది ఇది క్రియేటెడ్, ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఎవరినో బదనాం చేయడానికి, ఎవరినో ఇరకాటంలో పెట్టాలని చేస్తున్నారు. ఇలా ఒకటి అయినాక ఎప్పుడో రెచ్చిపోతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు తెలుసు కనుక ఇలా ఒకటైంది, నెక్స్ట్ త్రివిక్రమ్ అయింది, ఇంకో తర్వాత ఇంకో మిత్రుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నవాళ్ళని ఒక్కోళ్ళు లాగితే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ వస్తుంది. ఏమిటి అసలు ఇది అని టప్పని ఆవేశంగా మాట్లాడతారు. దానికి మీరు చెప్పేదంతా కూడా ఇదంతా బాబు గారే ఒక పథకం ప్రకారం వేసిన ప్లాన్ అని చెప్పేసి చెప్తున్నారు. వ్యూహం చంద్రబాబు వ్యూహకర్త. తన చేతికి మట్టి అంతకుందో, తప్పు ఏమవుతుంది, రెండు ఒకే దెబ్బకి రెండు పెట్టాలి అన్నట్టు ఈ నిందంతా ఇన్ జనరల్ పబ్లిక్ అంతా వైసీపీ చేస్తుంది అనుకుంటారు. వైసీపీ రాజకీయం వైసీపీ చేస్తుంది. సో నింద పవన్ కళ్యాణ్ మీద పడే బురద వైసీపీ వేసిద్దని వైసీపీ మీదకి వెళ్ళిపోద్ది. ప్రయోజనం తన పని, తన కార్యం బదనాం అవ్వాల్సింది అయిపోద్ది. సో రెండు రకాలుగా తన చేతికి మట్టి అందకుండా కనుబొమ్మలు వెక్కిరిస్తే పెదాలు పలకరిస్తే కనుబొమ్మలు వెక్కిరిస్తాయి ఆ స్టైల్లో. మొత్తానికి మీరు చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యుడు అంటున్నారు. ఖచ్చితంగా అపర చాణక్యుడు, అపర చాణక్యుడు, చాణక్యులు చాలా ఉందమ్మా. ఈయన క్షుద్ర రాజకీయ చాణక్యుడు. అదే. నైస్ సార్, థ్యాంక్ యూ.